శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన సెల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక దర్యాప్తు పోలీసులు మొత్తం 135 సెల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు 27 లక్షల రూపాయలు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ నుంచి నిర్లక్ష్యం చేయొద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లా వ్యాప్తంగా దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. చోరీకి గురైన తమ సెల్ ఫోన్లు తిరిగి అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లను రికవరీ చేసి అందజేసిన జిల్లా పోలీసులకు, ముఖ్యంగా ఎస్పీ సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సెపరేట్ టీం పెట్టుకొని మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తాం. రేపు నగలు పోయినా అంతే, నగలు పోయినా పోలీస్ ఏ విధంగా డిటెక్ట్ చేయగలుగుతాము. క్లూస్ ఉండాలి. మీరు కనీసము సీసీటీవీ కెమెరా ప్రతి ఇంట్లో కూడా 2 సీసీటీవీ కెమెరా 4,000 8,000 మీరు లేకపోతే ప్రాపర్ గా లాక్ చేయరు. లాక్ ఏం తెచ్చుకోవాలా? ఇదన్నీ ప్రజల తరపు నుంచి జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు. అదన్నీ మనం కరెక్ట్ చేయగలిగామంటే వస్తాము. పోర్టల్ ఉంది. ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. దాంట్లో కూడా ఆన్లైన్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ కంప్లైంట్ అప్లికేషన్ చేయాలి, అప్డేట్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత మీరు మొబైల్ తీసుకున్నప్పుడు ఆ బాక్స్ ఉంటాయి, ఆ బాక్స్ లో డీటెయిల్స్ ఉంటాయి. ఆ బాక్స్ నంబర్, దాని డీటెయిల్స్, తర్వాత ఏ రోజు ఏ ప్లేస్ లో లాస్ అయింది విత్ మొబైల్ నంబర్. ఇది 4-5 డీటెయిల్స్, మినిమం డీటెయిల్స్ ఫిల్ చేసినా అది సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ అయిపోతాయి. సో తర్వాత పర్టికులర్ నంబర్ బ్లాక్ అయిపోతాయి. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. యాక్చువల్లీ ఆ నంబరు ఏం చేస్తారంటే సిమ్ ని వేస్తారు. ఎక్కడ దొంగతనం జరిగిందో లేకపోతే మిస్ అయిన మొబైల్ ని ఎవరు తీసుకుంటారో వాళ్ళు వెళ్ళి ఒక సిమ్ వేస్తారు. సిమ్ వేసినప్పుడు మనకు కూడా అలర్ట్ వస్తాయి. అలర్ట్ వచ్చిన తర్వాత కన్సర్న్డ్ మొబైల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఇది దొంగతనం జరిగిన మొబైల్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాము. సమ్ టైమ్స్ చేస్తారు, సమ్ టైమ్స్ చేయరు. సో అది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మాత్రం కాదు, మన స్టేట్ మాత్రం కాదు, ఈవెన్ పక్కన స్టేట్ కర్ణాటక స్టేట్, కేరళ కన్నీ కూడా వెళ్ళిపోయిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ మేము దీనిపైన ఒక సెపరేట్ టీం ఫామ్ చేస్తూ, అంటే మోర్ దాన్ దట్ ఇట్ ఇస్ సెంటిమెంటల్ అనమాట. ఓకే, వాళ్ళు తల్లి ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు వైఫ్ గిఫ్ట్ చేసి ఉండొచ్చు. సో అదన్నీ ఒక ప్రజల్లోని ఎమోషనల్ ని లెక్కలో తీసుకొని సెపరేట్ టీమ్స్ పంపించి మనకి మొబైల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సో మెయిన్ మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత మేబీ దొంగతనం కానీ కేర్లెస్ వల్ల వెళ్ళిపోవడము, మళ్ళీ దాన్ని ట్రేస్ చేయడం అనేది పక్కన పెట్టిన మొబైల్ ఫోన్స్ ప్రజలందరికీ కూడా కోరికలు ఏంటంటే మొబైల్ ఫోన్స్ ని జాగ్రత్తగా ఉంచుకోండి. అది పెద్ద విషయం కాదు. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, దాంట్లో మిస్ చేసుకోకుండా చూసుకోవడం అనేది పెద్ద ఛాలెంజింగ్ అయిన విషయం ఏమి కాదు. సో కాబట్టి ప్రజలకి మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే మీరు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. రెండవది, మీరు షాప్లో వెళ్ళి మొబైల్ ఫోన్, సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ తీసుకున్నప్పుడు కూడా దానికి ప్రాపర్ బిల్ ఉందా లేదా, ఈ మొబైల్ ఫోన్ ఎవరి దగ్గర, సపోజ్ మీరు మొబైల్ ఫోన్ ఇచ్చారంటే మీ ఆధార్ కార్డు కూడా తీసుకుంటారు. సో ఈ మొబైల్ ఫోన్ ఎవరిది, మీరు ప్రాపర్గా సెకండ్ హ్యాండ్ షాప్లో తీసుకున్నారా లేదా అనేది వెరిఫై చేసి కూడా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 135 ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ని ఇప్పుడు వరకు 2 monthsలో సీజ్ చేసాము. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. సో దట్స్ ఫ్రమ్ ఈ పర్టికులర్ ఆపరేషన్లో హార్డ్ వర్క్ చేసిన సిఐ ఐటీ కోర్ టీం, అదేవిధంగా ఐటీ కోర్ టీం సిబ్బందులు, అదేవిధంగా సిఐ సిసిఎస్ వాళ్ళ సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.